అందరికీ నమస్కారం. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఈ నెల 20వ తేదీన కేసీఆర్ గారి నాయకత్వంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆ సందర్భంగా సభ ఏర్పాట్లు పరిశీలించడానికి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వారు రాజకీయాల్లో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి సీనియర్ నాయకులు. వారిని ఇప్పుడే మర్యాదపూర్వకంగా వారిని ఇంట్లో కలిసి ఈ సభ ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మిగతా విషయాలన్నీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తారు. నేను ఒక చిన్న విషయం, 2 విషయాలు మాట్లాడి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే నిన్న పార్లమెంట్ లో మనం చూసాం, 2 విషయాలు వాళ్ళు చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్న చూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే ఆ పార్టీ నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం గాని నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి అడగోలుగా మాట్లాడింది. అవాకులు చెవాకులు వెళ్తే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని
అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరి చేసిండ్రు, కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు.